అయ్యో, అలాంటి అపవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం మనం తిన్నామా దేవుడికి కల్తీ చేసామా అనే బాధ లేదు వీడికి. ఎవరో కాదు, దువ్వాడ శ్రీనివాస్ అండి. కుక్కల బండి కాదు దొంగల బండి 6 నెలల కుక్కలు మురిగినట్టు డ్రామా వేసుకుంటూ వచ్చాడు మీడియా ముందుకి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తూ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడం ఎంత అపచారం అంటూ యాక్షన్ కొడతాడు మన సీను. అయితే ఆయన మాట్లాడుతూ స్వామివారి కోట్లాది మంది భక్తులు తాము ప్రసాదంగా తీసుకున్న లడ్డు జంతు కొవ్వుతో అపవిత్రమైందా అంటూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ లడ్డూపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రకంగా, ఆయన కుమారుడు నారా లోకేష్ ఒక విధంగా, లడ్డులో జంతు కొవ్వు కలిసిందని ఒకరు, ఇది సిట్ రిపోర్ట్లో ఉందని అన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో లడ్డూలో జంతు కొవ్వు కలిసి లేదేమోనన్న అనుమానాలు ఉన్నాయని మళ్ళీ ఇట్లా డిఫికల్ట్గా మాట్లాడుతున్నాడు. మొత్తానికి వైసీపీ బ్లడ్ ఇది మారదు. అయితే సిబిఐ రిపోర్ట్లో తేలింది ఏమిటంటే అసలు లడ్డూ తయారీలో నెయ్యినే వాడలేదురా రామా అంటే ఏదో కొత్తది తెచ్చి అటు చంద్రబాబు నాయుడు మాటకి, లోకేష్ మాటకి, చంద్రబాబు నాయుడు మాటకి తేడా లేదని చెప్తున్నాడు. అంతా సింథటిక్ గీ అని చెప్తుంటే లడ్డులో అసలు నెయ్యే లేదు. కోట్ల మంది భక్తులతో విరసిల్లే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో ఇష్టమైన లడ్డు ప్రసాదాన్ని ఇలా చేయడం, నెయ్యి లేకుండా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని బాధ కలుగుతుందని డ్రామాలు కొడుతున్నాడు. అసలు ఇలాంటి నెయ్యితో లడ్డూలు ఎందుకు తయారు చేయవలసి వచ్చిందని ప్రశ్నిస్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్. ఎవరిని ప్రశ్నిస్తున్నాడో అది తెలీదు. తిరుమల కల్తీ లడ్డు నెయ్యి వ్యవహారంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు కోట్లాది మంది హిందువులు ప్రస్తుతం మానసిక క్షోభ అనుభవిస్తున్నారని, దువ్వాడ తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న ఆరోపణలపై ప్రభుత్వం ఒక్కో తిరుగా స్పందిస్తుందని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఏదేమైనా డ్రామా ఆడాడు మన దువ్వాడ శ్రీను. అయితే ఈ డ్రామా ఆడే టైంలో మాధురి పక్కన లేకపోవడం వల్ల డ్రామా వికటించింది. మొత్తానికి ఇది కూడా వైసీపీ బ్లడ్డేనని, ఆ నెయ్యి కల్తీ విషయాన్ని టాపిక్ డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తారని అప్పుడే అర్థమైపోయింది. మరి ఈ విషయంలో మా తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.